పోతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా ఆర్థిక అపవాది నిన్ను పూడ్చి వేసిన స్థితిలో తీసుకెళ్ళాడా? నీ వ్యాపారం, నీ యొక్క ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి అంతా కూడా పూడ్చి చేయబడినట్టుగా ఉందేమో. భయపడొద్దు. మరలా దేవుడు నీ బావులు తవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరలా జీవదారుల నుంచి బయటికి రాబోతుంది. మరలా ఆత్మఫలాలు ఫలించే శక్తిని దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మీయంగా ఆర్థికంగా నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం, తినివేసిన పంట మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి ఇస్తున్నాడు? హల్లెలూయా. ఎంత నష్టపోయావో, నువ్వు కోల్పోయిన దాని భూభాగం ప్రతిగా మరలా రెండంతలుగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా జీవదారుల నుంచి బయటికి రాబోతున్నాయి. ఆత్మ ఫలాలు, ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి. బావులోంచి నీరు ఎలా అయితే ఉబ్బుకుతూ ఉంటాయో, కొత్త నీరు ఎలా అయితే వస్తూ ఉంటుందో మరలా పైకి ఉబ్బుకినట్లుగా ఆశీర్వాదం, దీవెన, పొంగిపొర్లే ఆశీర్వాదం మరలా నీ హృదయంలోంచి, నీ కుటుంబంలోంచి, నీ సంఘంలోంచి, నీ జీవితంలోంచి నా దేవుడు మరలా రప్పించగల సమర్థుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయను గాక. ఎప్పుడంటే బలిపీఠం కట్టాడు ఇస్సాకు. మరలా పూజ చేయబడిన బావులు మరలా తవ్వాడు. ఈరోజు మరలా మనం తవ్వాలండి. బలిపీఠం కట్టాలి. ప్రార్థనలో ఉపవాసం ఉండి దేని వైపు తిరిగి పశ్చాత్తపడి, ఎందుకు మనం పూడిపోయేలాగా ఉన్నాం, ఎందుకు మనం పడిపోయినట్టు ఉన్నాం, ఎందుకు మన స్థితి ఎలా ఉందో ఈరోజు అపవాది పూడ్చి వేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన బలిపీఠాలు ప్రారంభించి ఉపవాస ప్రార్థనలో దేవుని సందులో మనం కూర్చుని మనం పశ్చాత్తపడి మనం మరలా దేవుని సందులో మొరపెడితే దేవుడు ఇస్సాకు పూడిపోయిన బావులు మరలా తిరిగి తవ్వించినట్లుగా దేవుడు మరలా నూతన ఆశీర్వాదం, నూతన ఆత్మీయ దీవెన, నూతన ఆర్థిక అభివృద్ధి దేవుడు మరలా నీకు దయచేయును గాక.